మోడ్ ఇంకోటి లాస్ట్ ది median sir. Very good. Arithmetic mode, mean, median mode. They are ungrouped data, raw data. They are ungrouped data, raw data, and grouped data. Ungrouped data కి ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. Ungrouped data, raw data. Sum of observations by number of observations అని. Sum of observations by number of observations. ఇదంతా 9th క్లాస్ లో కూడా ఉంది. ప్రశాంతంగా ఇద్దరు వినండి. మాకు లేదు మీకు లేదు అనద్దు. సో ఇక్కడ మీన్ మోడ్ మీడియన్, మీన్ మోడ్ మీడియన్. నెక్స్ట్ గ్రూప్ డేటాలో కూడా మీన్ మోడ్ మీడియన్ మీకు కనిపిస్తుంది కదా నాన్న. ఓకే, సో అన్గ్రూప్డ్ డేటాలో ఎలా ఉంటుంది? సమ్ ఆఫ్ ద స్కోర్స్ బై నెంబర్ ఆఫ్ స్కోర్స్ ఆర్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇలా మనం చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మోడ్ విచ్ అకర్స్ మోర్ టైమ్స్. ఏది ఎక్కువ సార్లు వస్తే దాన్నే మనము మోడ్ గా తీసుకుంటాం అన్నమాట. ఏది ఎక్కువ సార్లు వస్తే దాన్నే మనం మోడ్ గా తీసుకుంటాం. సో ఇది అన్నమాట. నెక్స్ట్ మీడియన్, రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఇఫ్ ఎన్ ఇస్ ఆడ్, అంటే బేసి సంఖ్యలు ఉంటే ఆడ్ నెంబర్స్ ఉంటే n+1/2 అబ్జర్వేషన్ వచ్చేసి మీడియన్ అవుతుంది. ఒకవేళ n is even అయితే n/2, n/2 + 1, n/2, n/2 + 1. సో n/2, n/2 + 1 is a మీడియన్ అవుతుంది అన్నమాట. ఒక్కసారి నేను డ్రా చేస్తాను. సో మీకు కనపస్తా ఉంటే సరే సంతోషమే, ఇంకో కనపరాకుండా ఉంటే ఇంకొక విధంగా కూడా ట్రై చేద్దాం. ఇంకొక విధంగా కూడా ట్రై చేసేదానికి. ఓకే, ఓకేనా? కనపడకపోతే ఇంకొక విధంగా ట్రై చేద్దాం. రైట్. సో మీన్ కనిపిస్తుంది కదా, ఈ పక్క రాస్తే కనిపిస్తుందా? చూడండి ఒకసారి, ఈ పక్క రాస్తేనే కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకేనా? మీన్ సమ్ ఆఫ్ స్కోర్స్ బై నెంబర్ ఆఫ్ స్కోర్స్. సమ్ ఆఫ్ స్కోర్ మీకు టెక్స్ట్ బుక్ లో స్టాటిస్టిక్స్ నాకు తెలిసి అంతా ఉందనుకుంటారా? అంతా ఉందా? స్టాటిస్టిక్స్ సిలబస్ సేమ్ సెట్స్ మాదిరే అంతా ఉందా? ఇంకేమైనా ఉందా? సెట్స్ మాదిరి అంతా ఉందా? ఇంకేమైనా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. నేను కూడా చెక్ చేస్తాను. 1, 2, 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయి సార్. 1, 2, 3 ఎక్సర్సైజ్ మాత్రమే ఉన్నాయి కదా. సో 1, 2, 3 ఎక్సర్సైజెస్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి 1, 2, 3 ఎక్సర్సైజెస్ అంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కదా, దాంట్లో లాస్ట్ పేజెస్ మనకి ఏమైనా ఉన్నాయా? ఇంకా 14.1, 14.2, 14.3. ఓకే, వెరీ గుడ్. 14.4 కూడా ఉన్నాయి. 14.1 బుక్ లో అయితే 14.4 కూడా ఉందా? ఎస్ సార్, కానీ మనకి ఎగ్జామ్ కి 3 ఉన్నాయి సార్. 3నే ఉన్నాయి. 14.4 లో పెద్ద లెక్కలు ఉంటాయి, గ్రాఫ్స్ అవి ఉంటాయి కదా. ఒకసారి మనకు అది కూడా చెప్పుకున్నాం. 9th క్లాస్ కూడా అది అవసరం కాబట్టి 9th క్లాస్ వాళ్ళకు 10th క్లాస్ వాళ్ళకు రెండింటికి. ఎందుకంటే మనకు నెక్స్ట్ పాలిటెక్నిక్ పోయేటప్పుడు అవసరం ఉంటాయి కాబట్టి చెప్పుకున్నాం, అవి కూడా చెప్పుకున్నాం. సో ఇదన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, సో సమ్ ఆఫ్ ద స్కోర్స్ బై నెంబర్ ఆఫ్ స్కోర్స్. మోడ్ వచ్చేసి విచ్ అకర్స్ మోర్ టైమ్స్. మోడ్ అంటే విచ్ అకర్స్ మోర్ టైమ్స్, ఏదైతే ఎక్కువ సార్లు మరలా వచ్చిందో వాటికి దానిని మనం మోడ్ అంటాం అనమాట. నెక్స్ట్ అట్లాగే మీడియన్ వచ్చేసి ఫర్ సపోజ్ సిరీస్ 2, 3, 7, 8, 1, 5,
ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఇది ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్, ఇది 7th క్లాస్ లో చెప్పింటాం మనము, ఒకవేళ చెప్పకపోయినా మళ్ళీ వినండి. సో రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా, రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా, వీ హ్యావ్ టు రైట్ ఫస్ట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, వెదర్ whatever it may be. We write in ascending order or descending order. First I am going to write this in ascending order: 1 2 3 5 7 8. So this is the ascending order of given ungrouped data, ascending order of given ungrouped data. Okay, now how many numbers are there, or how many scores are there? There are 6 scores. There are 6 scores. There are 6 scores. What are they? 1 2 3 5 7 8. So first 6 scores. 6 scores means it is even. It is even. So even kabatti manamu em cheyalante n/2 comma n plus 1/2. కొంచెం ఆ పక్కకు పోతుంది. ఈ పక్క రాస్తే కనిపిస్తుంది అన్న, చూడండి, ఈ పక్క రాస్తే n/2, ఈ పక్క రాస్తే కనపడడంలా. సో n/2 n plus 1/2 లా మీన్ యావరేజ్ కనిపిస్తుంది సార్, ఆ సైడ్ రాసినా కూడా. ఓకే 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 ఓకే. సో 1 minute అన్న. సో n/2 దీని మీద రాస్తే పోలే, n/2 n plus 1/2 యావరేజ్, n/2 n plus 1/2 లో యావరేజ్. అదంతా నాకు వద్దు సార్, నాకు కావాల్సింది నాకు చెప్తారంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, సో ఫస్ట్ ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి కొట్టేసింది. నెక్స్ట్ ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి కొట్టేసింది. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? 2 నెంబర్స్ ఆర్ దేర్. దోస్ టూ యావరేజ్ కాల్డ్ మీడియన్. 3 plus 5/2 is equal to 8/2. That is equal to 4 is median. సో అలా అన్నమాట. సో n/2 నాకు రాయడం లేదు, n/2 n plus 1/2 ఇది యావరేజ్. ఇంకొకటి పెంచినాం అనుకోండి, ఓకే, ఇంకొకటి పెంచినాం అనుకోండి, పెంచితే, సో ఒక క్లాస్ లో వచ్చిన మార్కులు 2 1 3 4 అనుకోండి. దీని యొక్క మీడియన్ రాయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. 1 2 3 4. దేర్ ఆర్ 5 కూడా రాసుకున్నాం. 5. Here how many numbers are there? How many scores are there? 5 scores are there. That's why odd numbers. ఇక్కడ ఏం చేయాలి మనము? We have to strike off exactly middle number is the median. So the 3 is the median of this. 3 is the median of this ungrouped data. 3 is the median of this ungrouped data. That's it. So అలా కాకుండా మామూలుగా ఇక్కడ ఏమి ఇచ్చినాడు? n is odd, n plus 1/2 observation is median అన్నాడు, n plus 1/2. So 5, here 5 scores are there. That's why 5 plus 1/2, 5 plus 1/2, 6/2. That is equal to third number is the median. So 1 2 3, third number 3 is the median. ఇలా రాసుకో. 1 2 3, third is the median. ఇలా రాసుకోవాలి మనం, అంతే అన్నమాట, ఇంకేం లేదు. అలా రాసుకుంటూ అంటే మనకు సరిపోతుంది. సో అన్గ్రూప్డ్ డేటాకు మీడియన్, మోడ్, తర్వాత ఇంకేంటి, మీన్. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అన్గ్రూప్డ్ డేటా. నెక్స్ట్ గ్రూప్డ్ డేటాకి వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్ గా మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది క్లియర్ కనిపిస్తుంటది, ఇటు సైడ్ కనిపిస్తుంది, ఇట్లా మీరు తీస్తే కనిపిస్తుంది.
సో గ్రూప్ డేటాలో కూడా మీన్ ఉంటుంది, మోడ్ ఉంటుంది, మీడియన్ ఉంటుంది. గ్రూప్ డేటాలో కూడా మీన్ ఉంటుంది, మీడియన్ ఉంటుంది, మోడ్ ఉంటుంది. సో మీన్ డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ నిన్న మనం చెప్పుకుంటా ఉన్నాం, మధ్యలో స్టాప్ చేసేస్తాం. నెక్స్ట్ మోడ్కు ఒకటే మెథడ్, ఇంకేం లేదు. నెక్స్ట్ మీడియన్ కూడా ఒకటే మెథడ్, ఇంకేం లేదు. ఒక మీన్కు మాత్రమే డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, సబ్ డివిజన్ మెథడ్ అని 3 రకాలు ఉన్నాయి అన్నమాట. 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలను మనం వాడతాం అన్నమాట. అదే అన్నమాట. సో ఇవి ఫార్ములాస్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇస్ ఇట్ క్లియర్? ఆ గ్రూప్ డేటాకు మాత్రమే కనిపిస్తా ఉంది కదా, గ్రూప్ డేటా మాత్రమే. ఆ గ్రూప్ డేటాను అట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి, పెట్టుకోండి స్క్రీన్ షాట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ అన్నా? చెప్పండి. Yes, sir. ఓకే, నౌ స్టాటిస్టిక్స్ లో మెయిన్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, వీడియో 30 నిమిషాలు చూసినాం కూడా. సో ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్, బట్ ఇన్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఫాదర్ వచ్చేసి పిసి మహాలనోబియస్. కరెక్టేనా? So father of statistics is Ronald A. Fisher. Statistics is an English word, is taken from Universal, sir. Okay. సో మీరు అత్యవసరమైతేనే మీరు ఏదైనా ఇక్కడ అన్మ్యూట్ చేసుకోండి, అత్యవసరం లేకపోతే అన్మ్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో statistics is an English word, is taken from an Italian word statusta and a Greek word statistic. ఇటాలియన్ వర్డ్ నుంచి తర్వాత గ్రీక్ వర్డ్ నుంచి స్టారస్టా STARUSTA స్టారస్టా అండ్ ఏ గ్రీక్ వర్డ్ స్టాటిస్టిక్స్ నుంచి ఈ స్టాటిస్టిక్స్ వచ్చింది అనమాట. ఈ స్టాటిస్టిక్స్ ఎందుకు ముఖ్యమైంది అంటే సెకండ్ పేపర్లో మ్యాథమెటిక్స్ సెకండ్ పేపర్లో స్కోరింగ్ సబ్జెక్ట్ లో ఇది అతి ముఖ్యమైన సబ్జెక్ట్. స్కోరింగ్ చాలా ఈజీగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని మీద మనం స్ట్రెస్ చేస్తున్నాం, స్టాటిస్టిక్స్. సో యాజ్ యూజువల్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టు మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్, అన్క్లాసిఫైడ్, రా డేటా. ఏదన్నా అనుకోండి, అన్గ్రూప్డ్ అనుకోండి, అన్క్లాసిఫైడ్ అనుకోండి, రా డేటా అనుకోండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక్కడ లెట్ x1 x2 xn be the observations with respect to frequencies. అంటే మనకు ఒకసారి మీరు గుర్తుండి ఉంటుంది, ఒక మనం చేసుకుంటా పోయినాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ అని, తర్వాత ఇంకొకటి చెప్పుకుంటా వచ్చినాం అనమాట. సో బౌండరీస్ 0 to 10, 10 to 20, 20 to 30 ఈ విధంగా చేసుకుంటూ పోయి తర్వాత దాంట్లో ఎంతమంది ఉన్నారు అని రాసిన తర్వాత దాంట్లో మనకు టాలీ మార్క్స్ రాసిన తర్వాత హౌ మెనీ ఫ్రీక్వెన్సీస్ ఆర్ దేర్, ఇలా రాసుకుంటా పోయినాం. సో ఈ యొక్క అబ్జర్వేషన్స్ మనం ఏమంటామంటే మిడిల్ అబ్జర్వేషన్స్ x1 x2 x3 తర్వాత f1 f2 f3 ఇవి అంటాం అనమాట ఫ్రీక్వెన్సీస్. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది, జస్ట్ ఊరికి వినండి. మీన్ ఆఫ్ ద డేటా, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటామంటే f1 x1 f2 x2 f3 x3 డాట్. మనం చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది ఫార్ములా అంతే, సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi. మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా, ఇది అన్గ్రూప్ డేటానే. ఇంతవరకు మనం చేసినదంతా అన్గ్రూప్డ్ డేటానే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అంటే సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi. నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్, ఇది డైరెక్ట్ మెథడ్. ఇదేంటంటే ఇది డైరెక్ట్ మెథడ్, సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi.
నెక్స్ట్ ఆర్ సిగ్మా అనొచ్చు, ఇంకోది అనొచ్చు, ఏదైనా అనొచ్చు, సిగ్మా అనొచ్చు. నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ అంటే మధ్యలో ఏ అనేది వస్తుంది, మధ్యలో ఏ అనేది వస్తుంది, అప్పుడే టైం అవుతుంది. సో నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్, ఏ అనేది అజ్యూమ్డ్ మీన్. నెక్స్ట్ డీవియేషన్ అంటే FIDI అంటే XI మైనస్ ఏ. ఎన్ని ఫార్ములాస్ చెప్పేటప్పుడు వస్తాయి, చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు జస్ట్ విందాం అంతే, ఏనా, జస్ట్ విందాం. నెక్స్ట్ అన్గ్రూప్డ్ డేటా. మోడ్ ఈజ్ సైజ్ ఆఫ్ ద వేరియబుల్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. మోడ్ ఈజ్ సైజ్ ఆఫ్ ద వేరియబుల్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. ఏదైతే మరలా మరలా ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని ఏమంటాము, మోడ్ అంటాం. తర్వాత మోడ్ గ్రూప్డ్ డేటాలో ఫార్ములా ఇది, మోడ్ గ్రూప్డ్ డేటాలో ఫార్ములా ఇది. మనకు ప్రాబ్లం చేసేటప్పుడు మనం మళ్ళీ ఎట్లా తీసుకుంటాం కాబట్టి మనం చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మీడియన్ అన్గ్రూప్డ్ డేటా, ఇందాకే చేస్తాం మనం మీడియన్, ఇందాకే చేస్తాం మీడియన్. Median is defined as the measure of central items when they are in ascending or descending order of magnitude. So ascending order లో కానీ descending order లో కానీ చేసిన తర్వాత అది ఆడ్ నెంబర్ అయితే ఎగ్జాక్ట్ గా మిడిల్ నెంబర్ ఇస్ ద మీడియన్. ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే, అంటే అక్కడ సరి సంఖ్యలు ఉంటాయి, అంటే మనకు సరి సంఖ్యలు అంటే మనకు తెలుసు 2తో భాగించబడేది, ఆల్ ద 2 మల్టిపుల్స్. సో అక్కడ సరి సంఖ్య అయితే n/2, n+1/2 టర్మ్స్ వచ్చేసి మీడియన్ అంటే. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా, ఇది ఫార్ములా L+n/2 - CF/F × H. వీటికి సంబంధించిన చర్చ అంతా మళ్ళీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ఓజివ్ కర్వ్, ఇప్పుడు ఊరికే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. వైల్ డ్రాయింగ్ ఓజివ్ కర్వ్ వి టేక్ బౌండరీస్ ఆన్ x యాక్సిస్ అండ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. అసలు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, క్యుములేటివ్ అమాడబుల్ క్లియర్. సో అసలు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, దాని కథ ఎందుకు మిషన్ ఏంది అన్ని కూడా మనం తర్వాత తెలుసుకుందాం. సో ఓజివ్ కర్వ్, వైల్ డ్రాయింగ్ ఓజివ్ కర్వ్ వి టేక్ బౌండరీస్ ఆన్ x యాక్సిస్ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆన్ y యాక్సిస్. నెక్స్ట్ ఇప్పుడు మనము the median of the group data can be obtained graphically as the x coordinate at the point. So graphically కూడా మనం ప్రూవ్ చేయొచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ 1 mark problems. I think who are there in the class? Haifa. హైఫా అన్మ్యూట్ చేసుకున్నానా? హైఫా ఎస్ సార్. ఓకేనండి. ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చదువునానా? Batsman does the runs as 18, 92, 65, 35, 50 in 5 matches. What is the average runs? What is his average? What is runs? His average? ఓకే ఓకే నాన్న, చూడండి బాగా ఇక్కడ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ లో వాడు చేసిన స్కోర్స్ వచ్చేసి 18, 19, 92, 65, 35, 50. యావరేజ్ ఆఫ్ ఎక్స్. యావరేజ్ అంటేనే మనకి ఏం రావాలి, సమ్ ఆఫ్ ద స్కోర్స్ బై నెంబర్ ఆఫ్ స్కోర్స్, అంతే, ఇంకేం లేదు. సమ్ ఆఫ్ ద స్కోర్స్ బై నెంబర్ ఆఫ్ స్కోర్స్. దిస్ ఇస్ కాల్డ్, ఇది అన్గ్రూప్డ్ డేటా కాబట్టి ఇదే విధంగా మనం చేయాలి, వేరే ఆప్షన్ లేదు మనకు. సో 18 + 92 + 65 + 35 + 50/5, 260/5, 52 రూపీస్. సో యావరేజ్ చేసేది ఎలా అర్థమైంది కదా? సమ్ ఆఫ్ ద స్కోర్స్ బై నెంబర్ ఆఫ్ స్కోర్స్, దట్స్ ఇట్, 52 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, సెకండ్ క్వశ్చన్ కసిక చదువునా? కసిక సెకండ్ క్వశ్చన్ చదువు చాలా అంతే. 5, 5, 4, 4, 3, 8, 7, 6, 4, 7. The mode of the data 4 repeated for 3 times. Question. So find the mode of this data. Find the mode. Very good, Nana. Very good question. So Haifa, thank you. So mode of this data means how many times they are repeated, how many times they are occurred, ఎన్నిసార్లు మరలా వచ్చినాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము
ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కలర్ గా తీసుకుంటే ఇది 5 అక్కర్. 5 అక్కర్ అంటే ఎన్నిసార్లు వచ్చిందని 5 అక్కర్ 2 times. 5 అక్కర్ 2 times. నెక్స్ట్ 4 అక్కర్ 3 times. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కలర్ తీసుకుంటున్నాను కాబట్టి 4 అక్కర్ 3 times. ఇంకేమైనా రిపీట్ అయినాయా 7. సో 7 అక్కర్ 2 times. 7 occur 2 times. Here 3 numbers are repeating more. 3 numbers are repeating. So that's why ఈ 3 numbers లో మళ్ళీ ఏం చేయాలి, ఏది ఎక్కువ వచ్చింది, which number is more occur. ఇంకా ఏది ఎక్కువ వచ్చింది, 4 అనేది 3 సార్లు వచ్చింది. 4 అనేది 3 సార్లు వచ్చింది. So that's why the mode is 4. That's it. That's why the mode is 4. ఆ విధంగా తెలుసుకో. అంటే ఎన్ని నెంబర్లైనా రిపీట్ కానివ్వండి, 1,00,000 నెంబర్ రిపీట్ కానివ్వండి, మనకు సంబంధం లేదు, ఎన్నైనా రిపీట్ కానివ్వండి. కానీ మనకు ఇక్కడ తెలిసేది ఏంటంటే ఏ నెంబర్ మరలా రిపీట్ అయింది, ఆ నెంబర్లు మళ్ళీ రాసుకొని we have to write them in order and which is more repeated, which is more times occur, then we call it as mode అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు, సుధీర్. Yes, sir. చదువునా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చదువునా. Raju says the median of the observations -4, -2, -5, -3, -1, -4, -6 is 35. It is correct. Justify writing the observations in ascending order. So median, Raju says the median of this observation is 35. Sudhir says that this median, these observations median is 35. Is it correct? Justify it. First you have to write in ascending order or in descending order. Median means you have to write in ascending order or descending order. So here minus values are there and plus values are there. You have to write first minus values. So I think -4 వస్తుందా, -1 వస్తుందా? -4 వస్తుంది. -4 చిన్నది. -1 3 4 5 6. So 3 4 -2 కూడా ఉంది సార్. కదా -2 కదా వస్తుంది. -3 కాదు, -3 కాదు, -2 కదా. -2 కాకుండా -3 నేను -2 రాస్తాను. సో -4 -2 -1 3 4 5 6. So how many observations are there? There are 7 observations. There are 7 observations. 7 antene that is odd number. 7 is antene that is odd number. So 7 plus 1 by 2 ante kada. 7 plus 1 by 2. 7 plus 1 is 8. 8 by 2. That is equal to 4. Fourth number is median. Fourth number is median. So fourth number is median. అట్లా కాకుండా సార్ నేను ఈ విధంగా కొట్టేసుకుంటా సార్, అటువైపు ఇటువైపు రాసిన తర్వాత కొట్టేసుకోండి. కొట్టేసుకున్నా మనకు అదే ఆన్సరే వస్తుంది, అదే ఆన్సర్ వస్తుంది. సో 3 ఆన్సర్, 3 ఇస్ ద ఆన్సర్. సో 3 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో ఈ విధంగా మనం మీడియం చేసినాం, మోడ్ చేసినాం, తర్వాత మెయిన్ చేసినాం. సో రాజు ఆన్సర్ ఈజ్ నాట్ కరెక్ట్. మిస్టర్ సుధీర్ ఆన్సర్ ఈజ్ నాట్ కరెక్ట్. మళ్ళీ జాయిన్ కన్నా. So I won't accept. I won't accept with Raju answer. Okay. Next marks problem. Two marks problems ఏంటి ఎంత అనేది తెలుసుకుందాం. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లో ఉన్నది కూడా చూసుకుందాం. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లో ఉన్నది కూడా ఒకసారి టెక్స్ట్ బుక్స్ పెట్టుకోండి దగ్గర. టెక్స్ట్ బుక్స్ పెట్టుకున్న తర్వాత చేద్దాం. లెస్ దాన్ ఏ మినిట్ అన్నాడు, మళ్ళీ ఇస్తూనే ఉన్నాడు. ఓకే రైట్.